అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రామ్ కిషోర్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డివిసి హార్ట్ సెంటర్ వడ్లంగి. ఈ రోజు పిల్లలలో కాకుండా పెద్దవారిలో కూడా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, వాటి ఉపయోగాల గురించి మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సాధారణంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టే జబ్బులు రెండు రకాలుగా ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి కలుషితమైన ఆహారం ద్వారా, దగ్గు ద్వారా, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు. రెండు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అవి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ వంటివి. మొదట చెప్పిన కమ్యూనికబుల్ డిసీజెస్ ని నివారించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి అందుబాటులో తీసుకొచ్చిన అద్భుతమైన మనిషి సృష్టే వ్యాక్సిన్స్. ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ మహమ్మారిలాగా ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ అనుభవం. ఒకప్పటి స్మాల్ పాక్స్, పోలియోమైలైటిస్, కలరా నుండి మధ్యలో స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అని 15 సంవత్సరాల కింద చూసినది కానీ, రీసెంట్ గా కోవిడ్ కానీ, వీటన్నిటిని మనం జయించడానికి ఉపయోగపడిన ఏకైక ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్లు ఎవరు చేయించుకుంటే మంచిది? ఎవరికైతే 50 సంవత్సరాలు నిండినయో, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, గుండె బలహీనత, కిడ్నీ సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వారికి గనక ఈ వ్యాక్సిన్లు ఇవ్వగలిగితే వీళ్ళని హై రిస్క్ పేషెంట్స్ అంటాం. వాటి బారిన పడకుండా, ఈ ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్ నిమోనియా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం కాపాడవచ్చు. ఒకవేళ వాటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ చేయించుకొని ఉండడం వల్ల వాటి తీవ్రత తగ్గే అవకాశం. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం. అలాగే ఈ దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి ఇటువంటి ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినట్లయితే చాలా తీవ్ర ఇబ్బందులు గురి, ఒక్కొక్కసారి ప్రాణం కూడా కోల్పోయే అవకాశం. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదకరాన్ని మనం నివారించవచ్చు. కాబట్టి అందరూ ముందుకు వచ్చి అవగాహనను ఏర్పరచుకొని ఈ వ్యాక్సిన్లు చేయించుకోగలరని డివిసి హాస్పిటల్లో మే 11 నుండి మే 20 వరకు ఈ వ్యాక్సిన్స్ ని అందుబాటులో ఉంచాము. ఈ మాస్ వ్యాక్సినేషన్ ద్వారా అందరూ ఆరోగ్యాన్ని పొందుతారని విశ్వసించి